నా ఏం పేరు అని పేరు? నా పేరు సాయి. సాయా? ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ అయితే బాగుంటుంది అనుకుంటారు? పార్టీ అని కాదన్న, మాకు ఎవరు వచ్చినా కానీ మంచి చేస్తే సరిపోద్దని మేము అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు మాకు ఉన్నది ఒక ప్రాబ్లం, అది డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి నడుస్తుంది అన్న. అదే వాటర్ వచ్చినప్పుడల్లా హెవీ ఫ్లడ్స్ వచ్చి ఇక్కడ కార్లు బైక్లు అదే ఫ్లోలో వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సీరియస్ ఇష్యూ అది, అదే మెయిన్ ఇష్యూ అన్న, ఇంకా అంతకంటే ఇష్యూ ఏం లేదు. మీకు అంటే అప్పుడు ఎక్స్పీరియన్స్ ఏం చేస్తున్నారు అంటే ఎంత ఇబ్బంది అంటుంది? ఎంత ఇబ్బంది అంటే ఇండ్లలో కూడా వాటర్ వస్తున్నాయి అన్న, డ్రైనేజ్ నిండిపోయి. దానివల్ల కొన్ని షార్ట్ సర్క్యూట్స్ కూడా అవుతున్నాయి. సో అదే మెయిన్ ఇష్యూ మాకు, ఇంకా అంతకంటే పెద్ద ఇష్యూ అయితే లేదు. సో ఏ లీడర్ వస్తే బెటర్ అని అంటే మాత్రం ఎవరు వచ్చినా పర్లేదు అన్న, కాకపోతే మాకు తగ్గట్టు అంటే మాకు ఆ మెయిన్ ఇష్యూ తొలగిస్తే చాలని మేము అంటున్నాం. అది పాయింట్ మాది. ఇంకా బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంటే ఏదున్నా కూడా మాకు బాగానే ఉండన్న. ఈ మధ్యలో ఇవన్నీ 2 years నుంచి కొంచెం అంటే డ్రైనేజ్ కానీ అంటే అందరూ అంటున్నారు డ్రైనేజ్ ఇష్యూ, దాన్ని పొలిటికల్ తీసుకోవతారు కానీ అది మెయిన్ ఇష్యూ కాదన్న. అంటే అప్పుడున్న పబ్లిక్కి ఇప్పుడున్న పబ్లిక్కి చేంజ్ అయిందన్న. అప్పుడు కొంతమంది క్రౌడ్ ఉండే, ఇప్పుడు క్రౌడ్ పెరిగిపోయారు కాబట్టి ఆ చిన్న డ్రైనేజ్ సిస్టమ్ సరిపోవట్లేదు. సో ఏవైతే చిన్న తీస్తున్నారో దానికి ఈ క్రౌడ్కి సరిపోవట్లేదు. సో అది దానివల్లనే ఇష్యూ అవుతుంది. అంతకంటే దాన్ని తీసుకెళ్ళి పొలిటికల్గా అయితే నేనేం మాట్లాడదలుచుకోలేదు. సో ఎవరు వచ్చినా బెటరే అని నేను అంటున్నా. అది ఆప్షన్ మాకు. మాకు డ్రైనేజ్ ఇష్యూ క్లియర్ చేస్తే చాలన్న, అంతే. పర్టికులర్ వీళ్ళే రావాలి ఏం లేదు మాకు. ఎవరు వచ్చినా మీ విల్ సపోర్ట్, బట్ మా డ్రైనేజ్ ఇష్యూ మెయిన్ మాకు క్లియర్ చేస్తే చాలన్న. మీ ఒపీనియన్లో ఏ పార్టీ అయితే బెటర్? అట్లా అంటే ఇప్పుడు మాకు ఏది వచ్చినా కూడా మేము కంఫర్టబుల్గానే ఉన్నామన్న. మామూలుగా కంపేరిటివ్ లాస్ట్ 10 years 2 years ఏ గవర్నమెంట్ అంటే చేసే పనులు కానీ పథకాల అమలు కానీ ఎవరిది బాగుంది? అన్న, ఒక పార్టీ వస్తే అది వెంటనే వాళ్ళు పథకాలు ప్రొవైడ్ చేస్తారు అనేది టైం పడుతుంది అన్న. ఇప్పుడు ఒక 2 yearsలో మనం దేన్ని బ్లేమ్ చేయలేం, టైం పడుతుంది. బీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా కొంచెం టైం తీసుకుంది. సో వీళ్ళు కూడా సక్సీడ్ అవుతారని అనుకుంటున్నా. కాకపోతే ఈ 2 yearsలో చూపించాలంటే మాత్రం కష్టమే కదన్న, ఏ పార్టీకైనా కూడా. అది ఇంకా టైం పడుతుందేమో, మేబీ కొన్ని సెట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే, ఇంకా టైం పడుతుందేమో. మేబీ టైం ఇస్తే బెటర్ ఏమో. అవైలబుల్గా ఉండే నేత ఎవరు మాకు? అవైలబుల్గా నేత అంటే ఇక్కడ ఉన్నాడు కదా మా కార్పొరేట్ అన్న రాజ్ కుమార్ అన్న, ఆయన. ఇప్పుడు కొత్తగా ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారు, ఇక వాళ్ళకి కూడా సపోర్ట్ ఉంటుందా ఏందనేది తెలుస్తుంది. పొలిటికల్గా నన్ను ఎక్కువ అడిగితే నేనేం ఎక్కువ ఏం చేస్తారు? నా స్టూడెంట్ అయిపోయింది అన్న. ఇప్పుడు ఏమన్నా నోటిఫికేషన్స్ వీటి గురించి మీ ఒపీనియన్ ఏముంది? నోటిఫికేషన్స్ అంటే ఇక జాబ్స్ ఇప్పుడు ఏం రిలీజ్ కాలే అనుకుంటాను. కొంచెం పోయినసారి అయితే అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కువ రిలీజ్ చేశారు, ఇప్పుడు ఇంకా రిలీజ్ కాలేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే అది ఒకటి 4 lakhs ఒక స్కీమ్ ఒకటి రిలీజ్ చెప్పారు కదా, అది ఇంతవరకు నోటిఫికేషన్ అంటే మేము అప్లై చేసినాం. 1 lakh మాత్రం చేసారు, ఇంకా 4 lakhs ఇంకెందుకు టాపిక్ చేయలేదు అర్థం కాలేదు. అక్టోబర్లో ఇప్పుడు చెప్తున్నారు, మరి అది ఎప్పుడైతుందో ఏందనేది తెలియదు. సో అది ఇస్తే బెటర్ అని అనుకుంటున్నాం. అదే వికాస్ యోజన అని ఒకటి వచ్చింది కదా, అది 1 lakh ఒకటే విడుదల చేశారు, ఇంకా 4 lakhs కాలేదు. అది ఎప్పుడైతే అని వెయిటింగ్ చేస్తున్నాం. ఇంకా మీ ఇంట్లో పెన్షన్స్ తీసుకున్న వాళ్ళకి అన్ని పెన్షన్స్ సరిగా వస్తున్నాయి. ఈ సబ్సిడీలు మన గ్యాస్ సబ్సిడీ కానీ కరెంటు బిల్లు, కరెంట్ సబ్సిడీ కూడా వస్తుంది, గ్యాస్ సబ్సిడీ కూడా వస్తుంది. ఇంకేమన్నా కొత్తగా అంటే మీకు గెలిచిన వాళ్ళతో ఇప్పుడు ఆ డ్రైనేజ్ ఇష్యూనే కాకుండా ఇంకా వేరే పనులు ఏమైనా చేస్తే బాగుంటుంది జూబ్లీహిల్స్లో అనేది మీకు ఏమైనా ఒపీనియన్? పర్టికులర్గా ఏం లేదన్న, అంతా బాగానే ఉంది మా దగ్గర మెయిన్ ఇష్యూ జూబ్లీహిల్స్. సో దానివల్లనే కూడా ఇప్పుడు అది కూడా పర్టికులర్గా ఎందుకంటే అప్పుడున్న క్రౌడ్కి సరిపోవట్లేదు ఆ డ్రైనేజ్ అనేది, అంతే. ఇప్పుడు జనరల్గా చెప్తున్నాం, ఒక 5 years బ్యాక్ ఒక 5,000 members ఉండే ఒక గల్లీలో అంటే ఒక ఏరియాలో ఇప్పుడు 10,000. అంటే ఆ క్రౌడ్ పెరిగింది కాబట్టి నీకు ఆ డ్రైనేజ్ అనేది సరిపోవట్లేదు. సో దాన్ని తీసుకెళ్ళి పొలిటికల్ అంటున్నారు కానీ అది పొలిటికల్ ప్రాబ్లం కాదు. అంటే మేబీ చేస్తారేమో, అంటే మొన్న రీసెంట్గా చూసారు కదా, ఇప్పుడు చేస్తారేమో అనుకుంటున్నాం. ఎవరు గెలిచినా కానీ మీకు మాత్రం డ్రైనేజ్ ఇష్యూని ఖచ్చితంగా క్లియర్ చేస్తే అంతే. మొన్న రీసెంట్గా సంజయ్ గౌడ్ అన్న వచ్చి చూసి ఏమో చేశారు, ఒక 2-3 days చేశారు, సెట్ అయినాయి. ఇంకా మేబీ అంటే ఇప్పుడు చూసారు కాబట్టి నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా చేస్తారేమో, అంతే అన్న. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే.